రొట్టెను అడిగితే రాతిని ఇస్తారా మీరు? చేపను అడిగితే పాముని ఇస్తారా? ఇవ్వరు కదా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మరి మీకంటే శ్రేష్ఠుడు కదా. ఈ ఒక్క పాయింట్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మెలిక ఉంది, అందుకని చెప్తున్నా. ఏంటంటే కొన్నిసార్లు మనం రొట్టెని అడగబోయి రాతిని అడుగుతాం, అర్థమైందా? చేపను అడగబోయి పామును అడుగుతాం, అప్పుడు రిజల్ట్ రాదు, మనకు తెలియదు. నేను అడిగాను, నాకు ఆన్సర్ లేదు, ఎందుకని ప్రభా అంటే ఆయన చెప్తున్నాడు, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలు అడిగితే వాళ్ళు అడిగిన దాన్ని అడిగినట్టు మంచిదైన ప్రతిదీ మీరు ఇస్తారే, మరి మీ తండ్రిని నేను ఇంకా మీకంటే శ్రేష్ఠుణ్ణి కదా. కానీ మీరు అడుగుతున్నారు, కానీ అవి మీరు రొట్టెకు బదులు రాతిని, చేపకు బదులు పాముని అడుగుతున్నారు. నేను ఎలా ఉత్తరం ఇవ్వాలి? అడగవలసినదేవో అడగట్లా, అడగకూడనివి నా ముందుకు వచ్చి నువ్వు అడుగుతున్నావు. ఏం చెప్పమంటావు? నీకు సమాధానం ఏమివ్వమంటావు జవాబు? నీకేది ఇవ్వాలో నాకు తెలుసు, ఎంత శ్రేష్టమైనది ఇవ్వాలో, ఎంత మంచిది ఇవ్వాలో, ఎలాంటి మంచి ఈవులను ఇవ్వాలో నాకు తెలుసు. నువ్వు వచ్చావు నీ అక్కర కోలది అడగడానికి వచ్చావు, కానీ రాతిని కాదు రొట్టెని అడుగు, పామును కాదు చేపను అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక.